హాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియోలో వచ్చేసి ముఖ్యంగా చెప్పుకుంటూ పోయేటువంటిది ఏం అంటే టాపిక్, ఈ మధ్య చాలామంది కూడా గ్రూప్ 2కి వచ్చేసి 1:50 తీస్తారా లేదంటే 1:100 తీస్తారా అంటే పేపర్ అనేటువంటిది ఒక టఫ్ పేపర్ అనేటువంటిది ఇచ్చిన పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అంటే ఇది ఈ యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ గురించి తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే నేను పిన్ టు పిన్ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అనమాట. అందులో ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే ఈ వీడియోలో చేస్తున్నాను. ఈ వీడియోస్ చెప్పబోయే ముందు, ఆ టాపిక్ గురించి చెప్పబోయే ముందు వచ్చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇంకటి నుంచి డైలీ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఈ టోటల్ వచ్చేసి ఒక 380 పేజెస్ అనేటువంటిది ఈ బుక్ ఉన్నది. ఈ సంబంధించినటువంటి బుక్ అంతా కూడా ఆల్మోస్ట్ 20 డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ యూనిట్ ఏదంటే భారత అంతరిక్ష కార్యక్రమాలు. అంటే ఇక్కడ ఏంటంటే ఇస్రో స్పేస్ టెక్నాలజీ సంబంధించినటువంటి లైక్ విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూటు, నెక్స్ట్ వచ్చేసి ఇస్రో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇస్రోలో ఉన్నటువంటి నెల్లూరులో శ్రీహరికోట లాంచింగ్. సో అవి అంటే దాని యొక్క ఆవిర్భావం నుంచి స్టిల్ ఇప్పుడు వరకు అప్డేట్ వరకు ఎన్ని వాటిని పరిశోధనలు చేసింది, ఎన్ని ఉపగ్రహాలను శాటిలైట్ని పంపించింది అనేటువంటిది తెలిపేది వచ్చేసి ఫస్ట్ చాప్టర్. దాని తర్వాత కేంద్రక శక్తి, న్యూక్లియర్ ఎనర్జీ, దాని తర్వాత క్షిపణులు, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్స్ ఐసిటీ అంటే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ టెక్నాలజీ గురించి ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఇండియా అంటే ఇది వచ్చేసి అకాడమీ బుక్లో మన ప్రధానమంత్రి మోడీ ఉన్నప్పటి నుంచి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది ఏ విధంగా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్సి అంటే భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అంటే అది ఎన్నిసార్లు సమావేశాలు జరిగినాయి, ఫస్ట్ సమావేశంలో ఏం డిస్కషన్స్, దాని యొక్క అంటే ప్రతి సమావేశానికి కూడా ఒక ఎయిమ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఇతివృత్తాంతం ఏమి, ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఇతివృత్తాంతం ఏంటి, 2023లో ఏంటి, ఈ విధంగా ఉంటాయన్నమాట. సో దగ్గర వచ్చేసి 108 ఐఎన్సి సమావేశాలు అనేటువంటివి జరిగినాయి అన్నమాట. దాని తర్వాత భారతదేశము శాస్త్ర సాంకేతిక విధానాలు, మన ఇండియాలో ఉన్నటువంటి యొక్క సైంటిఫికల్గా ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి జీవ సాంకేతిక అంటే బయోటెక్నాలజీ అంటే, నెక్స్ట్ రోబోటిక్స్ అంటే రోబోట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ హెల్త్, శక్తి వనరులు, నెక్స్ట్ నానో టెక్నాలజీ. ఈ 12 చాప్టర్స్ అనేటువంటివి కూడా మనకు వాళ్ళు ఇచ్చినటువంటి అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఉన్నటువంటి చాప్టర్స్ అనమాట ఇవి. సో ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి చాప్టర్సే మనకు వచ్చేసి గ్రూప్ 2 సిలబస్ కూడా దాదాపుగా ఉండడం జరిగిందనమాట. ఓకే. సో వీటిని ఒక పద్ధతిగా ఇది ఫస్ట్ వీడియో సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారత అంతరిక్ష కార్యక్రమాల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ and give me support with that edtech. Thank you for watching once again.